కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందని బ్రిటన్‌కి కాలం కలిసి రావట్ల. లేబర్ పార్టీకి సంబంధించిన కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసింది. చొరబాటుదారుల్ని శరణార్థులుగా గుర్తించి వాళ్ళ కుటుంబాలతో సహా అక్కడికొచ్చేలా చేయడం ద్వారా స్థానికుల ఉపాధి అవకాశాలను దెబ్బతీసింది. ఉద్యోగ అవకాశాలు దెబ్బతీసింది. హౌసింగ్ కూడా దెబ్బతినేసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రజలకి పులి మీద పుట్టలాగా కరువు. ఈ ఏడాది వచ్చినటువంటి కరువు ఆషామాషి కాదు. 71.3% కరువు ఏరియాలు కరువు కింద ప్రకటించడం అన్నటువంటిది. 45 మిలియన్ ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. మంచినీళ్ళకి 27 మిలియన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని డీల్ చేయడం ఎలాగో అర్థం కాక తల పట్టుకుంటున్నది కీర్ స్టార్మర్ ప్రభుత్వం. దీనికి పరిష్కారం ఏంటి అన్నటువంటిది నిపుణులను అడుగుతోంది. బట్ ఇంత దారుణమైన కరువుని మేము మా జీవితంలో చూడలేదు కాబట్టి మేము చెప్పలేమంటున్నారు అక్కడ ఉన్నటువంటి నిపుణులు. దీంతో అమెరికా, యూరప్ దేశాల్లో ఉన్న ఇతరుల సహకారం తీసుకుని దాన్ని పరిష్కరించడం బెటర్ అన్న ఆలోచనలోకి వచ్చింది. వాస్తవంగా కరువు లాంటి వాటికి సంబంధించి ఏదైనా తెలియాలంటే భారత్ లాంటి వాళ్ళని అడిగితే చెప్తారు. మన దేశంలో ఒకవైపున కరువు ఉంటుంది, ఇంకొక వైపున సమృద్ధిగా పంటలు ఉంటాయి. ఒకవైపున ఎండలు ఉంటాయి, ఇంకో పక్కన వానలు ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలని ఎదుర్కోవడంలో అనుభవం ప్రపంచంలో ఎవరికన్నా అత్యధికంగా ఉందంటే భారతదేశానికి. చైనాకు కూడా ఉంటాయి. బట్ అక్కడ దాంతో పోల్చుకుంటే మనకు ఒకేసారి భిన్న వాతావరణాలు ఉంటాయి. అది ఇక్కడ కీలకం.